రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై 3 పెళ్లిళ్లు చేసుకున్న కిలాడి ట్రాప్ లో పడి ఒక రైల్వే ఉద్యోగి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో జరిగింది. మహిళా సంఘం నాయకురాలి ముసుగులో పరిచయమైంది ఈ నయవంచకి మ్యాట్రిమోనీ సైట్లో కలిసి మాయ మాటలు చెప్పి ఇంకాస్త దగ్గరైంది. కట్ చేస్తే 3 పెళ్లిళ్ల గుట్టు దాచి 3 ఏళ్ల సహజీవనం చేసింది. సో చివరకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పాలసీ, రైల్వే ఉద్యోగి సర్వీస్ రికార్డెడ్ టార్గెట్గా ఆ కిలాడీ లేడీ చేసిన బ్లాక్మెయిలింగ్, మానసిక వేధింపులు తట్టుకోలేక ఒక రైల్వే ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిజంగా తిరుపతి జిల్లా రేణిగుంటలో వెలుగు చూస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన రవి ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహిళా సంఘం నాయకురాలుగా చలామణి అవుతున్న ఉషారాణి అనే మహిళ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా రవికి పరిచయమైంది. తన మాయ మాటలతో రవిని ట్రాప్ చేసిన ఆమె గత 3 ఏళ్లుగా అతనితో సహజీవనం సాగించింది. అయితే ఉషారాణికి ఇదివరకే 3 పెళ్లిళ్ళు అయ్యాయనే చేదు నిజాన్ని రవి ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఆమె అసలు స్వరూపం బయటపడటంతో రవి ఆమెకు దూరంగా ఉంటూ జాగ్రత్త పడడం స్టార్ట్ చేశాడు. సో రవి తనను దూరం పెడుతున్నాడని ఆగ్రహించిన ఉషారాణి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. రవికి ఉన్న రైల్వే సర్వీస్ రికార్డులో తన పేరును నామినీగా చేర్చాలని, అలాగే అతనికి ఉన్న ₹1,00,00,000 విలువైన ఇన్సూరెన్స్ పాలసీ కూడా తననే నామినీగా పెట్టాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తుంది. ఒకవేళ నిరాకరిస్తే తప్పుడు కేసులు పెడతారని, సమాజంలో పరువు తీస్తానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో బాధితుడు రవి ఉషారాణి వేధింపులు తట్టుకోలేక రేణిగుంట పోలీసులను ఆశ్రయించాడు. సో ఆమెకు సంబంధించిన 3 పెళ్లిళ్ళ గుట్టు, ఆధార్ కార్డులు, పక్కా ఆధారాలు అన్నీ సేకరించి పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. కానీ పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోలేదని తెలుస్తోంది. సో మహిళా సంఘం, సిపిఐ నాయకులతో మాట్లాడి రాజీ చేసుకోవాలంటూ పోలీసులు రవికి సలహా ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో తనకు అన్యాయం జరిగిందని తీవ్ర మనస్తాపానికి గురైన రవి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రవి చనిపోయిన ఇంట్లో అతడు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. తన ఆత్మహత్యకు ఉషారాణి వేధింపులే కారణమని అందులో చాలా క్లియర్గా చెప్పాడు రవి. తనను మానసికంగా ఎలా వేధించింది, తప్పుడు కేసులతో ఎలా భయపెట్టింది అనే వివరాలన్నింటినీ లేఖలో వివరించాడు రవి. మరోవైపు ఉషారాణి తనను వేధిస్తూనే మ్యాట్రిమోనీ సైట్లలో మరో పెళ్లి కోసం ఆన్లైన్లో గాలం వేసినట్లుగా మృతుడు రవి రాసిన విషయాలు చూసి పోలీసులే విస్తుపోతున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఉషారాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. సో ఫైనల్గా ఒక లెటర్లో రవి ఆ ఉషారాణి అనే అమ్మాయి గురించి మొత్తం క్లియర్ కట్గా చెప్పాడు. ఆల్మోస్ట్ కడియానికి సంబంధించిన ఈ రవి ఎప్పుడైతే రేణిగుంటలో తన విధులు నిర్వర్తిస్తున్నాడో ఒక మహిళా సంఘ నాయకురాలిగా ఇటు సిపిఐ నాయకులతో ఏదైనా చిన్న ధర్నా అంటే ఆ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు కలుసుకున్నారు. సో అదే ఫర్ ద ఫస్ట్ టైం. అప్పుడేమో నాకు ఒక పెళ్ళయింది, నేను నా భర్తని వద్దనుకున్నా, చాలా ఇబ్బందులు పెట్టాడు, తాగొచ్చి కొడుతున్నాడు, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు అని చెప్పి మాయ మాటలు చెప్పిన ఈ నంగనాచి తర్వాత చేసింది ఏంటో తెలుసా? ఏదైతే రవి జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్కి సంబంధించి ఇండియన్ రైల్వేస్లో ఒక వ్యక్తికి, ఒక ఉద్యోగికి దాంట్లో పాలసీ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. అంటే బయట ప్రైవేట్ కంపెనీలు ఇచ్చేవి కాదు, అంటే డైరెక్ట్గా పేరోల్ ఫ్రమ్ ఇండియన్ రైల్వేస్. సో వాళ్ళ ఉద్యోగి చనిపోతే ₹1,00,00,000 డబ్బులు వస్తాయి ఆ వృత్తిరీత్యా చనిపోతే. సో దానికి సంబంధించి దానికి నామినీగా ఏదైతే ఈ రవి చనిపోతే ఆ ₹1,00,00,000 తనకే రావాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో నామినీగా తననే పెట్టాలని చెప్పి వేధిస్తున్నాడు. సో ఆల్రెడీ వీళ్ళు సహజీవనం చేస్తున్నారు. రవికి పెళ్ళి అవ్వలేదు, ఆల్మోస్ట్ ఈవిడికి 3 పెళ్ళిళ్ళు అయిపోయాయి. అయినా కానీ రవితో సహజీవనం చేస్తుంది. సరే ఈవిడ క్యారెక్టర్ అంతా బాగానే ఉంది అనుకున్న తర్వాత ఈ అబ్బాయి రవి ఆ అమ్మాయితో ఉషారాణితో సహజీవనంకి వెళ్ళాడు. సహజీవనంకి వెళ్ళిన తర్వాత తెలిసింది విస్తుపోయే నిజాలు. 1 కాదు, 2 కాదు, 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. సో ఆల్మోస్ట్ ఎవరైతే ఆ ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఆవిడతో మాట్లాడటం, చాలా చండాలంగా మెసేజ్లు పెట్టడం, ఈ యొక్క వాట్సాప్లు పద్దాక నార్మల్ కాల్స్ మాట్లాడటం, ఈ మ్యాట్రిమోనీ సైట్లు ఇంకా డౌన్లోడ్ చేసుకొని ఈ ఫోన్లో హైడ్లో పెట్టుకోవడం, మళ్ళీ ఆ మ్యాట్రిమోనీ సైట్లకి లాక్ పెట్టడం, అంటే ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయకుండా హైడ్లో ఉండి కూడా మళ్ళీ లాకులు పెట్టడం, యాప్ లాక్స్ పెట్టడం, ఇలాంటివన్నీ చేసింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇతనికి కొంచెం అనుమానం వచ్చింది. ఏంటి అసలు, అంటే నాతో ఆల్రెడీ ఒక పెళ్ళయింది, ఎలాంటి ఇబ్బంది లేదు, ఉన్న పిల్లలు నేనే చూసుకుంటాను అని చెప్పి ఎంత హామీ ఇచ్చినా సరే ఇది ఇంకా ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది ఏంటి, ఇంకా మ్యాట్రిమోనీ సైట్ ఎందుకు చేస్తుంది,
ఫేవరెట్ లిస్ట్లో ఎందుకు కొంతమంది ఆ అంకుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళని ఫేవరెట్ లిస్ట్లో పెట్టుకుని వాళ్ళ కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చెప్పి ఒకరోజు ఆలోచించాడు. దాని తర్వాత ఎవరైతే వీళ్ళు సహజీవనం కోసం అక్కడ రేణిగుంటలో ఉంటున్నారో అక్కడికి సంబంధించిన ఎవరైతే వాళ్ళు ఈ అమ్మాయికి జరిగిన పెళ్ళిళ్ళ గురించి వాటన్నిటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కావాలంటే ఆ అమ్మాయిని అడిగి చూడు, అప్పుడు నీకేం సమాధానం చెప్తానే. వన్ ఫైన్ డే రవి ఆ ఉషారాణితో చాలా క్లియర్గా మాట్లాడే ప్రక్రియ స్టార్ట్ చేశాడు. సో అప్పుడు ఆవిడ సమాధానం చెప్పింది ఏంటి తెలుసా, నీకెవరు చెప్పారు, అనవసరంగా నా మీద ఎందుకు నువ్వు ఇలాంటి అనుమానం పెట్టుకుంటున్నావు, మనం కలిసి నడుద్దాం అనుకున్నాం, 7 అడుగులు వేద్దాం అనుకున్నాం, నువ్వు స్టార్టింగ్లోనే ఇలా చేస్తే నీ మీద నమ్మకం నాకు ఎలా వస్తుందని చెప్పి ఉల్టా వేసింది. సో ఉల్టా చేస్తే నిజంగానే ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది కాబట్టి ఈ అమ్మాయి ఎలాంటి తప్పులు చేయలేదు, నిజంగా వీళ్ళే ఏదన్నా తప్పుగా మాట్లాడుకుంటున్నారేమో ఊళ్ళో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అని చెప్పి రవి కూడా పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే రవికి ఆల్రెడీ ఇక్కడ ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాడు రేణిగుంట స్టేషన్లో. అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వస్తాడు సాయంత్రం. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి లేట్గా రావటం, వేరే వాళ్ళతో లేట్ నైట్ కాల్స్ మాట్లాడుకోవడం, రవి తెల్లవారుజామున లేసరికి వీడియో కాల్స్ మాట్లాడటం, అండ్ బాత్రూంలోకి వెళ్ళి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడటం, ఇలాంటివన్నీ అన్నీ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన తర్వాత రవి ఒక డెసిషన్కి వచ్చాడు. సో ఇకపై నీకు నాకు పెళ్ళక్కర్లేదు, నేను ఇక్కడ ఈ రూమ్లో ఉండను అని చెప్పిన స్టార్ట్ అయిన గొడవ ఎక్కడ దాకా వెళ్ళిందంటే, నీ ఇండియన్ రైల్వేస్ ఏదైతే పాలసీకి సంబంధించి ₹1,00,00,000 వస్తాయి కదా, దానికి నామినీగా నన్ను పెట్టకపోతే మాత్రం నేను కేసు పెడతా, నన్ను వాడుకున్నావని ఇన్నాళ్ళుగా. సో నేను కేసు పెడితే ఒక అబ్బాయి మీద కేసు పెడితే ఎలా ఉంటుందో నీకు తెలుసు, నువ్వు కాస్త చదువుకున్నావు, సరే నేను చదువుకోలేదేమని చెప్పి రవిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది ఈ నయవంచకి. ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు చేసుకొని ఇంత దారుణంగా పిచ్చిగా మాట్లాడి హింసించి ఆఖరికి బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. అంటే ఎంత దారుణం. ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు, ముగ్గురితో 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. 3 పెళ్ళిళ్ళు అయ్యి ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు. అసలు ఆ ముగ్గురు బతికున్నారో లేదో కూడా సమాజానికి తెలియదు. తనకి 3గురితో మ్యారేజ్ అనమాట వాస్తవం. సరిగ్గా ఆవిడకి 36 ఏళ్ళు. 36 ఏళ్ళలో 3 4 ప్రాణాలు తీసుకుంటుందంటే ఇలాంటి వాళ్ళు కదా ఎన్కౌంటర్ చేయాల్సింది. ఎందుకు ఇలాంటి వాళ్ళని మహిళా సంఘాల్లో తిరగనిస్తున్నారు? నిజంగా ఉషారాణి లాంటి వాళ్ళకి ఈ సమాజంలో బతికే హక్కు ఉందా? ఎవరి కోసం? 3 అయినా 2 అయినా 1 అయినా నువ్వు నిజంగా ఆ నిజం అనేది చెప్పేస్తే యాక్సెప్ట్ చేసేవాడేమో రవి. ఏమన్నా అంకులా? కాదు కదా, ఒక వయసులో ఉన్న అబ్బాయి. అతనికి 28 ఏళ్ళు. అతను ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఎంప్లాయీగా ఉన్నాడు. సరే, ఎంతో కొంత శాలరీ అయితే వస్తుంది, తన కుటుంబాన్ని పోషించగలిగే కెపాసిటీ తనకుంది. అలాంటి వ్యక్తిని నామినీ పెట్టాలని చెప్పి వేధించి వెంటాడి ఇంత ఇబ్బంది పెట్టి మానసిక క్షోభకు గురి చేసి అతన్ని అనంతలోకాలకు పంపించేసింది. బ్లాక్మెయిలింగ్, వేధించడం, నామినీగా పెడతావా లేదా అని మాట్లాడటం, ప్రతిరోజు గొడవలు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళి పోలీసులతో మాట్లాడిందంట, మేము ఇద్దరం పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నాం, నా మీద ఇప్పుడు బ్లేమ్ లేస్తున్నాడు, ఇన్నాళ్ళు వాడుకొని అని చెప్పి మాట్లాడిందంట. అంటే మరి ఎంత పద్ధతిగా పెరిగింది ఈ ఉషారాణి? ఈవిడ్ని ఏమనాలి? మహానటి అనాలా, మహాపతివ్రత అనాలా? 3గురితో పెళ్లి చేసుకుని కూడా ఆ విషయాన్ని మొత్తాన్ని దాచేసి ఇంకా వాడిని వేధించాలనో, వాడి దగ్గర డబ్బులు లాక్కోవాలనో ఆల్మోస్ట్ వాడి దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం పెట్టేశాడు. ఇతను ఈస్ట్ గోదావరి జిల్లా కడియంకి సంబంధించిన వ్యక్తి. కడియం అనే గ్రామం ఈస్ట్ గోదావరిలో. ఆ వ్యక్తి కనీసం ఆ సేవింగ్స్ కూడా ఇంటికి పంపించే పరిస్థితి లేదు. ప్రతి రూపాయి ఈ అమ్మాయికి ఇచ్చాడు, ప్రతి పావల ఈ అమ్మాయికి ఇచ్చాడు. ఇంక ఎవరికి పెట్టడానికి ఛాన్స్ లేదు. సరిగ్గా 4-5 నెలలకే ఆ అమ్మాయి విశ్వరూపం అర్థమైందంటే ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఉషారాణి ఎంతమందిని మార్చింది? ఎందుకని పెళ్ళిళ్ళు అయ్యాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళే అనుకొని ఉంటే కనుక అలా ఇంతమందిని మేనేజ్ చేయగలరు కదా. అండ్ స్టిల్ ఇప్పటికీ అయితే రవి చనిపోయాక కూడా ఆ అమ్మాయి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మ్యాట్రిమోనీ సైట్లో చూస్తుందంట. అంటే ఇంకా ఎవరైనా కొత్త అంకులు దొరుకుతారనో, కొత్త అబ్బాయి దొరుకుతాడనో, ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తుందంట. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి నిజంగా? అంటే ఈ సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటి? రేపొద్దున మీ పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో మీ అమ్మ ఇలాగా మీరు మీ నాన్నలు 3, మీ అమ్మకి 3 భర్తలు అని చెప్పి మీరు ఎవరికి పుట్టారని మాట్లాడితే
అంటే అనకూడదు అలాంటి మాటలు, కానీ చెప్తున్నా. రేపొద్దున సమాజం అనేది ఎవరు ఊహించినట్టు ఉంటుంది కదా, ఎవరో ఊహించిన విధంగా సమాజం అయితే మెలగదు కదా. చేతికున్న 5 వేళ్ళే 5 రకాలుగా ఉంటాయి. సమాజంలో ఉన్న జనాలు ఎలా ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాస్పెక్ట్లో ఉంటారు. వాళ్ళు కనుక వాళ్ళ పిల్లల్ని చేతికి వచ్చిన తర్వాత మీ అమ్మ ఇలాంటిది అని చెప్తే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత దారుణంగా ఉంటుంది. సరిగ్గా మీరు చూస్తున్నారు, ఇదే ఈవిడ పేరే ఉషారాణి. నిజంగా మీరేమనుకుంటున్నారో కూడా మస్తు కామెంట్ చేయండి ఇలాంటి లేడీస్ గురించి.